Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. నా దగ్గరే ₹1,00,00,000 జేబులో కానీ లేకున్నా ఈ ఆలోచన తెరలు తెరలుగా వచ్చి మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. నిజంగా ₹1,00,00,000 చేతిలో ఉన్నప్పుడు తెలివిగా నిర్ణయం తీసుకోకపోతే ఆర్థిక పరిస్థితి మళ్లీ మొదటికొచ్చే ప్రమాదం ఉంది. అందుకే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్ అవసరాలను గుర్తెరిగి వర్తమానం సజావుగా సాగేలా డబ్బు ఇన్వెస్ట్ చేయటం మంచి పని. ఇల్లు తీసుకోవడం మంచిదా? బ్యాంక్లో ఎఫ్డి చేయటం ఉత్తమమా? ఎవరు ఏం చేస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో పరిశీలిద్దాం. ప్రైవేట్ కంపెనీలో 25 ఏళ్లు పనిచేసి రిటైర్ అయ్యాడు రామకృష్ణ. పిల్లల చదువులు, పెండ్లిళ్ళు, కుటుంబ బాధ్యతలతో వచ్చిన జీతంలో సింహభాగం ఇట్టే ఖర్చయ్యేది. పొదుపరి కావడంతో కాస్తో కూస్తో వెనకేశాడు. దీనికి తోడు ఊళ్ళో ఉన్న ఆస్తి అమ్మకం ద్వారా రిటైర్ అయ్యే నాటికి ₹1,00,00,000 కండ్ల చూశాడు. ఇప్పుడు ఆ కోటి ఏం చేయాలో 60 ఏండ్ల రామకృష్ణకు పెద్ద సవాలుగా మారింది. బాగా ఆలోచించి ఇల్లు తీసుకుంటే బావుంటుంది అనుకున్నాడు. అంతలోనే ఉన్న ₹1,00,00,000 ఇంటికే పెట్టేస్తే బతకడం ఎలా? ఈ ప్రశ్న తలెత్తింది. దానికి పరిష్కారము ఆయనకే తట్టింది. ఈ కోటిని బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అదే విషయం తన భార్య పద్మావతితో చెప్పాడు. ఆమె పెదవి విరిచింది. ఎన్నున్నా ఎందుకు దండగా? నా బతుకు కిరాయి కొంపలో ముగిసిపోవాలని దేవుడు రాసిపెట్టాడు అని రుసరుసలాడింది పద్మావతి. భోజనాల వేళ కోపంగానే వడ్డిస్తున్న పద్మావతితో, నేను చెప్పేది విను, ఆ తర్వాత నువ్వు ఇల్లు కొనమంటే ఇల్లే కొంటాను అన్నాడు రామకృష్ణ. చెప్పమన్నట్టుగా చూసింది ఆమె. మన దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి. ఈ హైదరాబాద్లో ఇప్పుడు మనం ఉంటున్న ఇలాంటి ఫ్లాట్ కొనాలన్నా ₹1,00,00,000కి తక్కువలో రాదు. అయినా కొన్నామే అనుకో, తర్వాత మన బతుకులెలా? నాకా పింఛన్ రాదు, మరో ఆదాయమూ లేదు అని ఊరుకున్నాడు రామకృష్ణ. అవునన్నట్టు తలూపింది ఆమె. మళ్లీ రామకృష్ణ భార్యకు నచ్చచెబుతున్న ధోరణిలో, మనమా ఇంకో 15 ఏండ్లు బతుకుతాం, మహా అయితే ఇంకో 5 ఏండ్లు. ఈ ₹1,00,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేశామనుకో, నెలకు ₹70,000 జీతంలా వస్తుంటాయి. ఇంటి అద్దె ₹15,000 పోగా మిగతా దాంట్లో మనం దర్జాగా కాలం వెళ్లదీయొచ్చు. ఏడాదికో విహారానికి వెళ్ళొచ్చు. పిల్లలు పండుగకు వచ్చినప్పుడు అప్పు చేయాల్సిన పని ఉండదు. రేపు నాకేమైనా అయితే ఆ ₹70,000 నీకు వచ్చేలా ఏర్పాటు చేస్తాను. నువ్వు నా దగ్గరకు వచ్చేశాక ఆ ₹1,00,00,000తో పిల్లలేం చేసుకుంటారో వాళ్ళ ఇష్టం అన్నాడు రామకృష్ణ. తింటున్నప్పుడేంటండి ఆ మాటలు? ఎఫ్డి చేయడమే మంచిదనిపిస్తుంది. ఇల్లు కొన్నా మనం పట్టుకుపోతామా ఏంటి అంటూ శ్రీవారికి ప్రేమగా గడ్డపెరుగు వడ్డించింది పద్మావతి. 60 ఏండ్ల రామకృష్ణ సంగతి కాసేపు పక్కన పెట్టండి. 40 ఏండ్ల దీపక్కి కూడా ఇదే సూత్రం వర్తిస్తుందా అంటే నప్పదనే చెప్పాలి. దీపక్కి బోలెడంత భవిష్యత్తుంది, సంపాదించే శక్తి కూడా ఉంది. కాబట్టి ఆయన ₹1,00,00,000తో నచ్చిన ఇల్లు తీసుకోవడం మంచిది. పైగా ₹1,00,00,000 మొత్తం ఇంటిపై పెట్టకుండా ₹70 లక్షల ఇంటికి కేటాయించి మిగతా ₹30 లక్షల మరెక్కడైనా ఇన్వెస్ట్ చేయడం ఉభయతారకంగా ఉంటుంది. భవిష్యత్తులో ఎఫ్డి వడ్డీ రేట్లు తగ్గినా దీపక్కి వచ్చే ఇబ్బందే ఉండదు. కాలక్రమంలో ఇంటి ధర కూడా పెరుగుతుంది. ఎలా చూసినా ప్రయోజనమే. అందుకే దీపక్ వయసులో ఉన్నవారు ₹1,00,00,000 చేతిలో ఉంటే వెంటనే సొంతింటి కళ్ళ నెరవేర్చుకోవడం తెలివైన పని. ₹1,00,00,000 అకౌంట్లో ఉంటే వడ్డీ గురించి మాట్లాడడం ఏంటి? ఎంచక్క నెలకు 1,00,000 ఖర్చు పెట్టుకున్న 100 నెలలు అంటే దాదాపు 8.5 ఏండ్లు రాజాలా బతకొచ్చు అనుకునేవాళ్ళు ఉంటారు. కానీ ఆ తర్వాత పరిస్థితి? నెలకు 1,00,000 ఖర్చు చేయడానికి అలవాటు పడిపోయి తర్వాత అకౌంట్లో చిల్లిగవ్వ కూడా లేకపోతే బతకడం ఎంత దుర్భరంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని పెద్దలు ఊరికే అనలేదు. అదే సమయంలో రిటైర్ అవ్వగానే పిల్లలకు డబ్బులన్నీ పంచేసి బాధ్యత తీరింది అన్నట్టుగా భావిస్తారు కొందరు పెద్దలు. కానీ ఈ రోజుల్లో ఆర్థికంగా బలంగా ఉండటం చాలా అవసరం. కన్నబిడ్డల దగ్గర మోతాదు లేకుండా శేష జీవితం గడపాలంటే మీ తదనంతరమే ఆస్తిపాస్తులు పిల్లలకు చెందే విధంగా ఏర్పాటు చేయడం విజ్ఞత అనిపించుకుంటుంది.